హైదరాబాద్ మహానగరంలో 95 లక్షల రిజిస్టర్ వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ఉరుకుల పరుగుల నగరంలో వాహనాలు ఎటువైపు నుంచి ఎటు దూసుకుపోతున్నాయో గమనించేలోపే ప్రమాదాలు జరిగిపోతున్నాయి. అత్యధిక ప్రమాదాలు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయి. వరుస ప్రమాదాల నేపథ్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. అసలు వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రయాణికుల్లో మార్పు రావడం లేదా? పోలీసుల ఉదాసీనతే కారణమనే అంశాలపై మా ప్రతినిధి సూరిబాబు గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ గౌతమ్. చిన్నపాటి అజాగ్రత్త, మితిమీరిన వేగం, నిర్లక్ష్యం, ట్రాఫిక్ ఉల్లంఘనలు నాకేం అవుతుందిలే అనే ధీమా కారణంతో హైదరాబాద్ నగరంలో రహదారులు నిత్యం రక్తసిక్తమవుతూ ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాంతంలో రహదారి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే రహదారి ప్రమాదాలు ఎక్కువగా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అతివేగము, అలాగే ఫోన్ డ్రైవింగు, శిరస్త్ర ధరించుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇటు ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, వాహనాలు ఏవైనా సరే మన హైదరాబాద్ నగరంలో రోడ్లపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుంది. అమాయకులు నిబంధనలు పాటించిన వారే అని చెప్పుకోవాలి. ఇది వారి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా రహదారిపై ప్రయాణాలు చేయాలని పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా హైదరాబాద్లో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు ఆగస్టు 2న 17 ఏళ్ల బాలుడు కారు నడుపుతూ అదుపు తప్పి స్కూటీపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టాడు. 65 ఏళ్ల విశ్రాంతి ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు. అంతకుముందు కారు పలు ద్విచక్ర వాహనాలు కూడా ఢీకొట్టి మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఇటు కూకట్పల్లిలో ఇంటర్ విద్యార్థులు ఇద్దరు మృతి చెందారు. క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. అయితే ఈ వాటర్ ట్యాంక్ ఢీకొని యువకుడు నార్సింగ్లో మృతి చెందాడు. జూలై 22న పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్ను ఢీకొట్టింది. 28 ఏళ్ల వలస కార్మికుడు మృతి చెందాడు. అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు పోలీసులు సేకరించి అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఇటు గచ్చిబౌలి నియో పోలీస్ బ్రిడ్జ్ వద్ద అతివేగంగా వెళ్లిన కారు పిల్లర్ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అయితే ఇటు జూలై 15న కేసర్ ఓఆర్ఆర్ వేగంగా వచ్చిన ట్రక్కు పార్కు చేసి ఉన్న వ్యాన్ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు, మరొకరు గాయపడ్డారు. సుల్తాన్పూర్ 3 కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో 3 గాయపడ్డారు. ఈరోజు నార్సింగ్ రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. పాదాచారులపైకి ఓ కారు స్పీడ్గా దూసుకెళ్లి ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాన్ కూడా మృతి చెందారు. ఇలా నెల వ్యవధిలోనే జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేకపోవడం, మైనర్ల డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తు చేశారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే గౌతమ్, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే శిరస్త్రాన్ని ధరించకపోవడం వల్ల 30,51,145 కేసులు నమోదు చేశారు. అయితే గత ఏడాది 2025-26 మధ్యన రాంగ్ సైడ్ రైడింగ్ చూసుకున్నట్లయితే 4,83,781 కేసులు, అతివేగం ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన వాళ్ళు 1,94,815, ట్రిపుల్ రైడింగ్తో వెళ్ళి ప్రమాదాలకు గురైన వారు 1,33,927, సిగ్నల్ జంపింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, డ్రంక్ అండ్ డ్రైవ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, ఎక్స్ట్రా ప్రయాణాలు, మైనర్ డ్రైవింగ్, ఇలా వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు నగరంలో దాదాపుగా రిజిస్టర్ వాహనాలు చూసుకున్నట్లయితే 95 లక్షల వాహనాలు ఉన్నాయని ఇప్పటికే డీజీపీ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి ఉన్నతాధికారులు జోయల్ డేవిస్ కావచ్చు ఇప్పటికే ప్రకటించారు. నగరంలో నిత్యము కూడా ఈ 90 లక్షల వాహనాల్లో 40 లక్షల వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. ఈ 40 లక్షల్లో 20 లక్షల వాహనాలకైతే నిత్యం చలనాలు పడుతూనే ఉన్నాయి. అయితే ప్రధానంగా నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే డీజీపీ సివి ఆనంద్, పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా సమీక్షలు నిర్వహిస్తూ ఇటు ట్రాఫిక్ ప్రమాదాలను నివారించేందుకు, జీరో ప్రమాదాలకై హైదరాబాదు నగరం సంబంధించి ప్రజలు, ఇటు ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించాలని కూడా పలు సూచనలు, గైడ్లైన్స్లు కూడా జారీ చేసిన పరిస్థితి. ఎవరికారు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అలాగే ఇటు ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొస్తూ వస్తుంది. అంటే రహదారుల విస్తరణ కావచ్చు, అండర్ గ్రౌండ్ పైవంతులు తీసుకొస్తూ, అలాగే
మెట్రో 2వ దశ విస్తరణ పనులు, ఇలా నగరంలో కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఇటు రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు మాత్రం నిర్లక్ష్యంగా ప్రయాణాలు చేస్తూ జాగ్రత్తగా ప్రయాణం చేసేవారు, ట్రాఫిక్ నిబంధనలు అన్నీ పాటించేవారు పాదాచారులను కూడా గుద్దేస్తూ వాళ్ళ కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి వాటిపై కూడా ఇప్పటికే పోలీసులు ఎప్పటికప్పుడు అలైవ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా రహదారి ప్రమాదాలు ఎక్కడో ఒక్కడ జరుగుతూనే ఉండడం కొంత ఆందోళన కలుగజేసే విషయంగా చెప్పుకోవచ్చు.